హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మన ఆర్థిక పైపులైన్ నిర్మాణం సిరీస్లో ఈరోజు 2వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఖర్చును పెట్టుబడిగా మార్చడం ఎలా అనే అంశంపై లోతుగా డిస్కషన్ చేద్దాం. ముందుగా నా పేరు లంకా రమేష్, ప్రెజెంట్ వెస్టీజ్లో డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. లీడర్స్, ఇంకా ఎవరైతే మన యువర్ ఓన్ బిజినెస్ వెస్టీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నా ప్రతి బిజినెస్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్రారంభ స్టోరీ రాము మరియు సోము కథ. లీడర్స్, మన చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. రాము మరియు సోము అనే ఇద్దరు పొరుగువారి కథ ద్వారా ఈరోజు విషయాన్ని అర్థం చేసుకుందాం. రాము గత 20 ఏళ్లుగా పక్కింటి కిరాణా కొట్టులోనే సామాన్లు కొంటున్నాడు. ఆ షాపు యజమాని ఇల్లు కట్టాడు, కొడుకును విదేశాలకు పంపాడు, పెద్ద కారు కొన్నాడు. కాని రాముకి మాత్రం ఆ షాపు యజమాని పండగకి ఒక క్యాలెండర్ తప్ప ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే రాము చేస్తున్నది కేవలం ఖర్చు. సోము తెలివిగా ఆలోచించాడు. తన ఇంటి ఖర్చును తన సొంత బిజినెస్గా మార్చుకున్నాడు. తను వాడే సబ్బు, పేస్టు ద్వారా పాయింట్లు సంపాదించి నెమ్మదిగా ఆదాయం పొందడం మొదలుపెట్టాడు. నేడు రాము ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, కాని సోము తన ఇంటి ఖర్చు ద్వారానే తన సొంత కారు కొన్నాడు. లీడర్స్, ఇప్పుడు మిమ్మల్ని మీరొక ప్రశ్న అడగండి. మీ ఖర్చుతో షాపు యజమాని పిల్లలు బాగుపడాలా, లేక మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలా? 4 శక్తివంతమైన ఉదాహరణలు. స్టెప్ 1. ఖర్చు అంటే ఏమిటి? పెట్టుబడి అంటే ఏమిటి? మనం బయట కొనే సబ్బు, పేస్టు వల్ల డబ్బు జేబులో నుండి బయటకు వెళుతుంది. దీనినే ఖర్చు అంటారు. అదే వెస్టీజ్లో కొంటే ఆ కొనుగోలు మీద మనకు వెనక్కి డబ్బు వస్తుంది. దీనినే పెట్టుబడి అంటారు. మీరు బయట 1000 రూపాయలు పెట్టి సామాన్లు కొంటే ఆ 1000 రూపాయలు మీ జేబులో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినట్టే. అదే వెస్టీజ్లో కొంటే అది మీ బిజినెస్ టర్నోవర్గా మారుతుంది. స్టెప్ 2. షాపు యజమాని లాభం వర్సెస్ మీ లాభం. ద మిడిల్ మ్యాన్ కాన్సెప్ట్. మీరు ఒక సబ్బును 40 రూపాయలుకి కొంటే అది ఫ్యాక్టరీలో 10 రూపాయలు 15కే తయారవుతుంది. మరి మిగిలిన 25 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? అవి ప్రకటనలకు, హోల్సేలర్లకు వెళ్తున్నాయి. టీవీలో చూసే సెలబ్రిటీలు ఆ సబ్బు వాడతారో లేదో తెలియదు, కానీ వారు చెప్పినందుకు కోట్లు తీసుకుంటున్నారు. వెస్టీజ్లో ఆ సెలబ్రిటీ మీరే. ఆ మిగిలిన లాభం మీకే వస్తుంది. మీ ఇంట్లో వాడే వస్తువుల లాభం ఎవరో సెలబ్రిటీలకు వెళ్లడం మీకు ఇష్టమేనా? స్టెప్ 3. నెట్వర్క్ పవర్. చిన్న ఖర్చు, పెద్ద లాభం. మీరు ఒక్కరే కొంటే అది కేవలం సేవింగ్, పొదుపు. కానీ మీ ద్వారా మరో 10 కుటుంబాలు షాపు మారిస్తే అది మీకు ఆదాయం, ఇన్కమ్. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటివి సొంతంగా ఏమీ తయారు చేయవు, అవి కేవలం షాపును మారుస్తాయి. వెస్టీజ్ కూడా మీకు అలాంటి ఒక ప్లాట్ఫారం ఇస్తోంది. స్టెప్ 4. తరం మారే అవకాశం. జనరేషనల్ షిఫ్ట్. బయట షాపులో మీరు 1,00,000 రూపాయలు ఖర్చు చేసినా మీ కొడుకుకు వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ వెస్టీజ్లో మీరు క్రియేట్ చేసిన ఐడి మీ తరువాత మీ పిల్లలకు ఆస్తిగా మారుతుంది. తాతల కాలం నుండి కొంటున్నాం. ఏ రోజైనా షాపువాడు మనల్ని పార్ట్నర్ అన్నారా? లేదు. కాని వెస్టీజ్ మిమ్మల్ని బిజినెస్ ఓనర్ అంటోంది. మీరు కేవలం కస్టమర్గానే మిగిలిపోతారా, లేక మీ సొంత షాపుకు ఓనర్ అవుతారా? లీడర్స్, ఈ స్లైడ్లో చూడండి. ఎడమవైపు ఉన్నది సాధారణ ఖర్చు. అక్కడ మీరు కష్టపడుతున్నారు, షాపువాడు లాభపడుతున్నాడు. కుడివైపు ఉన్నది వెస్టీజ్ పెట్టుబడి. ఇక్కడ షాపు మీది, లాభం మీది, భవిష్యత్తు కూడా మీదే. కేవలం మీ బ్రాండును మార్చండి, మీ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. తర్వాతి భాగంలో మనం మార్కెట్ బాస్కెట్ వర్సెస్ వెస్టీజ్ బాస్కెట్ గురించి, అంటే బయట మార్కెట్ ధరలకు, వెస్టీజ్ ధరలకు ఉన్న తేడాలు తెలుసుకుందాం. అస్సలు మిస్ అవ్వకండి లీడర్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరియు ఈ వీడియోను మీ టీం అందరికీ షేర్ చేయండి. మా వీడియోను పూర్తిగా చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.